నేడు శుక్రవారం 7వ తారీఖు రోజు గడ్డం వినోద్ ఎమ్మెల్యే బెల్లంపల్లి నియోజకవర్గం వారి ఆదేశాల మేరకు ఈరోజు ఫారెస్ట్ మరియు ఆర్డీఓ రెవెన్యూ వాళ్ళకు సంబంధించిన కొత్తపల్లి గ్రామం కన్నెపల్లి మండలంలో ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రైతులకు ఫారెస్ట్ వాళ్ళ మధ్యలో ఉన్న ఈ మూమెంట్ను ఎంక్వైరీ చేయడానికి ఆర్డీఓ గారు వచ్చారు, ఇటు ఫారెస్ట్ రేంజర్ గారు వచ్చారు. ఇది వినోద్ గారి ఆదేశాల మేరకు మేము కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ రైతులు ఎన్నడో గత 30 ఏళ్ళు 25 ఏళ్ళకి దున్నుకోవడం జరిగింది. వీళ్ళందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి అంటే పాస్బుక్లు కూడా ఉన్నాయి, కానీ ఫారెస్ట్ వాళ్ళని మాపు అనడంతో ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వినోద్ సార్ మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఓరి అంటే కన్నెపల్లి ఎంపీపీ సుజన నరసింహరావు హోదాలో నేను పార్టీ ప్రెసిడెంట్గా రామాంజనేయులు మరియు ఇక్కడ లోకల్ తాజా మాజీ సర్పంచ్ బానేష్ మరియు మిగతా కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు న్యాయం చేయాలని ఆర్డీఓ గారికి మేము వేడుకున్నాం. సర్వేలో భాగంగా ఆర్డీఓ గారు కూడా మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఇది మేము ఇచ్చిన పాస్బుక్లు ఇక్కడ దున్నుకుంటున్నాం అని కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి మరీ వారు ఖరారు చేశారు. కానీ వారు కలెక్టర్ గారి దృష్టికి మరియు డిఎఫ్ఓ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత 99% అంటే దాదాపు 100% ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. వాళ్ళందరినీ దున్నుకునే విధంగా మేము వారికి అవకాశం ఇస్తారు రైతులని చెప్పారు. ఆర్డీఓ గారికి మరియు ఫారెస్ట్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఇది నోచుకొని ఈ పరిస్థితిని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కానీ పట్టించుకోలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి రైతులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారు మరియు మా వినోద్ సార్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మరి ఈసారి అయినా పట్టాలు వచ్చే అవకాశం ఉందా? నేను నమ్ముతున్నా. ఆల్రెడీ పాస్బుక్లు వచ్చున్నాయి, కాకపోతే వీళ్ళని కొంతమందిని వాళ్ళు దున్నుకోవడానికి ఇవ్వలేదు ఫారెస్ట్ వాళ్ళు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు మాది, చేతుల ప్రభుత్వం. ఖచ్చితంగా వినోద్ సార్ దీన్ని వెంబడి ఉంటారు. వీరికి దున్నుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తాం. ఇవ్వకపోతే దీన్ని అవసరమైతే అటవీక శాఖ మంత్రి ముఖ్యమంత్రి దృష్టి దాకా కూడా తీసుకెళ్ళైనా వీరిని ఈ సంవత్సరం పంట వేసే దిశగా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని మరియు మా వినోద్ సార్ ఈ ప్రజలకు ఖచ్చితంగా సహాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మేము నమ్మకం కల్పిస్తాను ఇక్కడ ప్రజలకు. పట్టాలు ప్రజల చేతులకు వచ్చే వరకు సుమారు ఎంత సమయం పట్టొచ్చు? పట్టాలు ఉన్నాయి బ్రదర్, కాకపోతే దున్నుకోవడంలో ప్రాబ్లం అవుతుంది. పాస్బుక్లు కలిగి ఉన్నారు వీళ్ళంతా, దున్నుకోవడంలో ప్రాబ్లం ఉన్నది తప్ప పాస్బుక్లు అని కాదు. రెవెన్యూ వాళ్ళు మా భూమి అని కాదు ఫారెస్ట్ అని ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ తప్ప వీళ్ళకి గత 10-15 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళకి పాస్బుక్లు వచ్చినాయి. అప్పుడు ఇప్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మధ్యలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో వీళ్ళను బెదిరించి దున్నుకోకుండా మధ్యలో ఆపారు. ఇప్పుడు తిరిగి వీళ్ళను వాళ్ళ భూములు వాళ్ళ పరిధిలోకి వాళ్ళ చేతిలోకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియదు.